రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఇండియాకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఏదైతే హైదరాబాద్ పోలీసు సిబిఐకు విజ్ఞప్తి చేశారు, ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించాలని హైదరాబాద్ పోలీసులు సిబిఐకి చేసిన విజ్ఞప్తిని సిబిఐ అంగీకరించింది. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఇండియాకి రప్పించాలని, ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో A6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు కూడా అమెరికాలో ఉన్నాడు, ఆయనను కూడా ఇండియాకి రప్పించాలని చెప్పి వీరిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని హైదరాబాద్ పోలీసులు చేసిన విజ్ఞప్తిని సిబిఐ అంగీకరించింది. ఈ మేరకు సిబిఐ ఇంటర్పోల్కు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు వీళ్ళిద్దరి మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఇండియాకి రప్పించాలని చెప్పి సిబిఐ ఇంటర్పోల్కు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు. కేసులో ఇప్పటివరకు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యలో భుజంగరావుకు మాత్రమే అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ దక్కింది, మిగతా వారికి ఎవరికి దక్కలేదు. ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఇండియాకి రప్పించేందుకు గతంలో ప్రయత్నాలు కూడా జరిగాయి. వీరిద్దరిని ఇండియాకి రప్పిస్తే ఇప్పుడు హైదరాబాద్ పోలీసుల ద్వారా రాసిన లేఖను సిబిఐ హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సిబిఐ అంగీకరించింది. సిబిఐ ఇంటర్పోల్కు లేఖ కూడా రాసింది కాబట్టి తొందరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై. వీళ్ళిద్దరిని ఇండియాకి రప్పించే ప్రయత్నాలలో ఇంకా స్పీడ్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళిద్దరూ ఇండియాకి వస్తే వీళ్ళిద్దరిని విచారిస్తే మరిన్ని విషయాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.